ఆయన ఇలా చెప్తే జనాలు పడురాలు కొడతారు కానీ నీకేం కావాలో చెప్పు. ఓవా ఏంటి ఓవా ఇదెక్క టిఫిన్ ఆయన నేను ఎప్పుడు వినలేదు. ఏమిటయ్యా కాస్త అర్థమేటో చెప్పయ్యా. ఓవా ఆయన నువ్వు టిఫిన్ చెప్తున్నావా బూతులు తిడతావా ఏమిటయ్యా నన్ను చంపేస్తున్నావు కాస్త నీకేం కావాలో చెప్పయ్యా. ఓవా నాయన ఈ గోళ నేను పడలేను. హోటల్లో ఉన్న టిఫిన్ అంతా తెచ్చేస్తాను కడుపు నిండా తినే ఎప్పుడు రాకెక్కడికి డబ్బులు దక్కర్లేదు. ఇలా గ్రహణమూరు వాళ్ళు మాట్లాడే విధానాన్ని అనుకరించచ్చు. ఒక ఆయన చాలా చక్కటి గాయకుడు, బాగా పాటలు పాడతాడు. ఆయన కంటిన్యూగా ప్రోగ్రాం చేస్తున్నాడు. ఒక రోజున ఆయన గొంతుకు పోయింది. అయితే రేపటి ప్రోగ్రాం ఎలా చేయాలని పాపం బాధపడుతున్నాడు. రాత్రి పడుకున్న సమయంలో పక్కనే భార్య ఉండగా రేపటి ప్రోగ్రాం గురించి బాధపడుతుంటే భార్య మీరేం బాధపడకండి మన పక్క వీధిలో డాక్టర్ గారు ఉన్నారు మంచి మందు ఇస్తారని చెప్పగానే ఆ సలహా తీసుకుని వెంటనే ఆలస్యం చేయకుండా రాత్రి సమయంలో ఆయన డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లి డాక్టర్ గారి ఇంటి తలుపు వేస్తుంటే తలుపు కొడుతున్నాడు. వెంటనే డాక్టర్ గారి చెల్లెలు వచ్చి తలుపు తీసింది. ఆవిడతో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడడానికి నోట్లో మాట లేదు, గాలి వస్తోంది. ఈ గాలితోనే మాట్లాడుతున్నాడు. అనగానే ఆవిడకు అనుమానం వచ్చి ఏమిటి రాత్రి సమయంలో నేను ఇలా అడుగుతున్నాడు ఏమిటని ఎప్పటి నుంచో ఈ మీద మనసుండి ఇదే మంచి సమయం అనుకుని ఆవిడ చెప్తోంది. ఇలా ఈ జోకు వినిపించవచ్చు. అలాగే ఒక ఆయన దారముట వెళ్ళిపోతుంటే ఆయనకి టైం అవసరం వచ్చి ఆ పక్కనే నడుస్తున్న ఆయన టైం అడుగుతాడు. ఆయన టైం చూసుకుని అడిగిన ఆయన కడుపులో ఒక గుద్దు గుద్దేసి వెళ్ళిపోతాడు. అదేమిటో అర్థం అవ్వక ఆ బాధతో ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఎవడండి బాబు టైం అడిగితే కడుపులో గుద్దేసిపోతున్నాడు అదవా. ఏమిటి కడుపులో గుద్దాడా? ఎవడేవాడు? అడుగుండి వెళ్ళిపోతున్నాడు ఆడే. ఓహో ఆయన సుబ్బారావయ్య పాపం మోగవాడు. టైం అడిగితే అలాగే గుద్ది చెప్తాడు. ఇప్పుడు టైం అడిగావు కదా 1 గంట అయింది అందుకని ఒక్క గుద్దు గుద్ది వెళ్ళిపోయాడు. 1 గంట అయింది అలా గుద్దు గుద్ది వెళ్ళిపోయాడా? అయ్యి బాబోయ్ గంట ముందు అడిగితే నా ప్రాణం పోనన్నమాట. అలాగే మనం సాధారణంగా సినిమాలు చూస్తుంటాం. ఈ పిక్చర్ కు ముందు మనకి అడ్వర్టైజ్మెంట్స్ న్యూస్ అది చూపిస్తుంటాడు. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ మరీ ఎక్కువైపోయాయి. ఒకటి చూపిస్తాడు మరేదో అనౌన్స్ చేస్తుంటాడు. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఉదాహరణకి వీటి మీద ఒక 3 ఐటమ్స్ వినిపిస్తాను. ఫిలిప్స్ టూత్పేస్ట్ ని వాడండి ఒక్క పన్నుంటే ఒట్టు. మీ పళ్ళన్నీ మటు మాయం. బోసి నోరుతో చక్కగా తిరగొచ్చు. మెత్తటి పదార్థాలు అతి సులువుగా తినొచ్చు. ఫిలిప్స్ టూత్పేస్ట్ ని వాడండి ఒక్క పన్నుంటే ఒట్టు. ఎంతో మంది వాడుతున్నారు. నేను చాలా కాలం నుంచి ఈ సిగరెట్ వాడుతూ ఈ సిగరెట్ అంటే నాకు చాలా అందుకే ఈ సిగరెట్ నేను చూశారా మా సిగరెట్ ఈయన గుండెను ఎంతగా పీల్చిపిప్పు చేసిందో. మీరు కూడా త్రాగండి. దట్టమైన పొగ, ధారాళమైన దగ్గు. డాక్టర్కి డబ్బు, మీ గుండెకు జబ్బు. బుజ్జి అబ్బా ఉండండి వాడి ఒళ్ళంతా గజ్జే. తామర గజ్జి హాయ్ మందుని వాడండి గోక్కోవడానికి తరువాయి. సాధారణంగా కుళాయి దగ్గర ఆడవాళ్లు నీళ్లు పట్టుకుంటూ కొట్టుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఒక కుళాయి దగ్గర కుళాయి ఖాళీగా ఉండడం వల్ల ఒక 3 ఆడవాళ్లు నీళ్లు పట్టుకుంటూ గొప్పతనాలు చెప్పుకుంటున్నారు. అందులో ఒక ఆవిడ పక్కన 2 ఆడవాళ్లతో అంటోంది, మా ఆయన జుట్టు ఎంత నల్లగా ఉంటుందో. ఆయన కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నల్ల చీర నల్ల జాకెట్ వేసుకుంటాను. అలా నాకు ఎంత ఇష్టం అనగానే 2 ఆవిడ అంటోంది, చాలే మరి మా ఆయన జుట్టు తెల్లగా ఉంటుంది. ఆయన కూడా వెళ్ళినప్పుడు నేను కూడా తెల్ల చీర తెల్ల జాకెట్ వేసుకుంటాను అనగానే 3 ఆవిడ అంటోంది, ఊరుకోండి అవే మాటలు. మరి మా ఆయన నెత్తి మీద వెంట్రుకలే ఉండవు, నేనేం చేయాలి? ఈ కూడా జోకు వినిపించవచ్చు. అలాగే రేడియోలో మనం అప్పుడప్పుడు 2 స్టేషన్లు డిస్టర్బెన్స్ మనం వింటుంటాం. 2 స్టేషన్లు కలిసిపోతే కార్యక్రమం మనకు ఒకే మాదిరిగా వినబడుతూ ఉంటుంది. ఇది అప్పుడప్పుడు తరచుగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక స్టేషన్ లో ఒక అమ్మాయి మనిషి ఎలా ఆరోగ్యంగా ఉండాలని చెప్తోంది. పక్క స్టేషన్ లో మన ఉషశ్రీ గారు జంతువుల పెంపకం గురించి చెప్తున్నారు. ఈ 2 స్టేషన్లు కలిసిపోతే ఆ కార్యక్రమం మనకు ఎలా వినబడుతుంది? ముందుగా ఈ అమ్మాయి మాట్లాడుతోంది. మనం
ఉదయం నిద్ర లేవగానే గట్టిగా రంకె వేసి స్నానం చేయబోయే ముందు మన శరీరాన్ని కాస్త పచ్చగడ్డి, ఇసుక, ఎండు గడ్డి పెట్టి తోమినట్టయితే మన శరీరం నల్లగా నిగిలిలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ప్రతిరోజు తీసుకునే ఆహారమే కాకుండా కాస్త పచ్చగడ్డి, ఉలవలు, తెలగపిండి గనక తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా మన జుట్టు నల్లగా పొడుగ్గా ఎదగాలంటే గట్టిగా తాడు పెట్టి కట్టి ఒక చెట్టు కట్టి వేలాడదీయండి. అప్పుడు మన జుట్టు నల్లగా పొడుగ్గా ఉంటుంది. అంతేకాకుండా మనం బాగా విశ్రాంతి పొందాలంటే పాడుబడ్డ చెరువుల గుండా, మురికి కాలువల గుండా, పెంట కుప్పల గుండా దొల్లినట్టయితే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మీకు మా వివరాలు ఏమైనా కావాల్సి వస్తే పక్కనే ఉన్న పశువుల ఆసుపత్రిలో సంప్రదించండి. ఇలా 2 స్టేషన్ డెసిబెల్స్ మీద పుష్పశ్రీ గారి వాయిస్ వినిపించవచ్చు. ఒక బ్రాండీ షాప్ ఓనర్ గారు త్వరగా కొట్టుగట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. అయ్యో అయ్యో రవీంద్ర బండి షాపు వండరా? అయ్యో హలో, ఎవరండి? రవీంద్ర బండి షాపు వండరా? అవును సార్, ఎవరు, మీకేం కావాలి? ఏం కావాలా? బుద్ధుదా మంది వస్తుంది వస్తే పక్క ఏమిటి సార్, మందు కావాలా? అదేమిటండి, ఇవాళ శనివారం తొందరగా కొట్టు కట్టేసారు, ఆదివారం సెలవు, సోమవారం నాడు పొద్దునండి మందు పట్టుకెళ్ళాను. బుద్ధుదా చదువులను మందు రాయా? ఏమిటి సార్, సోమవారం వరకు ఆగారా? అయితే ఇంటికి 2-3 బాటిల్స్ ఉన్నాయి, ఇస్తాను. ఇది 2-3 నా దగ్గర 600 బాటిల్స్ ఉన్నాయి. అలాగా చిట్టుకుతున్నాను రాయా? ఏమిటి సార్, మీ దగ్గర 600 బాటిల్స్ ఉన్నాయా? మరి అలాగైతే నాకెందుకండి ఫోన్ చేశారు? అదే నన్ను నీ కుట్లికి తను ఇచ్చి పోయావా బాబు, నీ ముందే సాగలాగా చదువుకున్నాను రాయా? అయ్యి బాబు, మీరు రాకోట్లో ఉన్నారా బాబు? తాకండి, వచ్చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా సినీ నటుల అనుకరణ చేసి వినిపిస్తాను. ముందుగా మాయా బజార్ చిత్రంలో ఎస్వి రంగారావు గారు ఘటోద్గజుడిగా ఒక చిన్న డైలాగ్ మాట్లాడతారు. ఆయన తల్లి అయినటువంటి సూర్యకాంతం గారి దగ్గర ఆయన మాట్లాడిన డైలాగు. సూర్యకాంతం గారు సుపుత్ర సుపుత్ర అంటూ వస్తుంది. విన్నాను మాత, విన్నాను. చెప్పిన వాళ్ళు తప్పుడే గాక తుచ్చే యాదవుల తుత్తు ఉలుపుకొని జగజనిత పరాక్రమవంతులైన మా జనకులనే కొన్నాడిగా యాదవులు ఎంత మదమెంత కవరదంత పొగరు అంతగంత ప్రతీకారం ఆచరించి కౌరవ యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టబోకున్న నా మహిమయాల మాత. ఇలా ఎస్వరంగర్ గారు వాయిస్ వినిపించవచ్చు. ఒక డైలాగ్ తీసుకుని ఒక ఇద్దరు నట్లు చేయటం వినిపిస్తాను. ప్రేమాభిషేకం చిత్రం చాలా మంది చూసే ఉంటారు. ఈ చిత్రంలో అఖిల నాగేశ్వరరావు గారు చాలా వెరైటీగా అందులో ఒక డైలాగ్ మాట్లాడారు. ఆయన చివరి సీన్ లో శ్రీధర్ గారి దగ్గర ఆయన మాట్లాడిన డైలాగ్. ఎవరు రాక్షసిలా ప్రవర్తించి నువ్వా నేనా నీ మీద మనస్సు పడి నీకోసమే నీ ఆరాధనలోనే రేరక పగలనక నీ వెంట తిరిగిన ప్రతిసారి నువ్వు వెచ్చేశావు, చేన్నావు, చికొట్టావు, ఎసరిచ్చావు, అవమానించావు, అసహ్యంగా మాట్లాడావు. నువ్వేదో అక్షరసమనుకున్నావు, నీకంటే అందగట్ట ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక గచ్చతనం లేక నీ వెంట పడ్డాలనుకున్నావు. అందుకే నిన్నెలాగైనా సాధించాలనుకున్నా. నీ మనస్సు ఎలా తిప్పాలో అలా తిప్పా. పెళ్లిదాకా రానిచ్చా, శుభరేఖలు వేయించా, కాలాలని ఈ పెళ్లి వాయిదా వేయించా. ఇదంతా ఎందుకు చేశారో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన పనులన్నింటికి ఒకే ఒక్క ట్రీట్మెంట్, షార్ట్ ట్రీట్మెంట్. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నాము. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగాము. ఈ లోకంలో అందరికీ తెలుసు నేను తప్ప నేనెవరూ పెళ్లి చేసుకోరు. ఈ లోకంలో పెళ్ళంటూ చేసుకోవాలంటే నేను ఒక్కనే చేసుకోవాలి. అది మాత్రం జరగదు. నేను కాదన్నాక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకడు ముందుకు రాదు. అదే నాకు ఆవశ్యం. అందుకే ఈ పని చేశాను. ఇలా అక్కినే నాగేశ్వరరావు గారు వాయిస్ అనుకునించవచ్చు. ఇది రామారావు గారికి ఇస్తే ఆయన బాణి ఈ విధంగా ఉంటుంది. రామారావు గారు ఈ డైలాగ్ మాట్లాడలేదు, కానీ మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నువ్వా నేనా? నీ మీద మనసు పడి నీకోసమే నీ ఆరాధనలోనే రేయనక పగలనక నీ వెంట తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు? అన్నావు,
చీకొట్టావు, ఈసరించావు, అవమానించావు, అసహ్యంగా మాట్లాడావు. నువ్వేదో అప్పలమ్మవు అనుకున్నావు. నీకంటే అందగత్తె ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక గత్యంతరం లేక నీవెంత పడ్డాననుకున్నావు. అందుకే నేను ఎలాగైనా సాధించాలనుకున్నా. నీ మనస్సు ఎలా తిప్పాలో అలా తిప్పాను. పెళ్లి దాకా రాణించాను, శుభలేఖలు వేయించాను, కావాలని ఈ పెళ్లి వాయిదా వేయించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన పనులన్నింటికి ఒకే ఒక్క ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని. ఈ లోకంలో అందరికీ తెలుసు నేను తప్ప నిన్నెవరూ పెళ్లి చేసుకోరని. ఈ లోకంలో పెళ్ళంటూ చేసుకోవాలంటే నీ ఒక్కడినే చేసుకోవాలి. అది మాత్రం జరగదు. నేను కాదన్నాక నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక్కడు ముందుకు రాడు. అదే నాకు కావలసింది. అందుకే ఈ పని చేశాను. వెళ్ళు. ఇలా రామారావు గారు వాయిస్ అనుకరించవచ్చు. ఇది కృష్ణ గారికి ఇస్తే ఏ విధంగా మాట్లాడతారు? ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నువ్వా నిన్న నీ మీద మనస్సు పడి నీకోసమే నీహారాధనలోనే రేహనక పగలనక నీ వెంట తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు? చీహన్నావు, చీకొట్టావు, ఈసరించావు, అవమానించావు, అసఖ్యంగా మాట్లాడావు. నువ్వేదో అప్సరసవనుకున్నావు. నీకంటే అందగతే ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక గత్యంతరం లేక నీ వెంట పడ్డాననుకున్నావు. అందుకే నిన్ను ఎలాగైనా సాధించాలనుకున్నా. నీ మనస్సు ఎలా తిప్పాలో అలా తిప్పాను. పెళ్లి దాకా రాణించాను, శుభలేఖలు వేయించాను. కావాలని ఈ పెళ్లి వాయిదా వేయించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన పనులన్నింటికి ఒకే ఒక్క ట్రీట్మెంట్. ఇలా కృష్ణ గారి వాయిస్ అనుకరించవచ్చు. అలాగే రేడియోలో వార్తలు, వాతావరణం, చిత్రతరంగిణి ఈ కార్యక్రమం మనం వింటుంటాం. వాటి మీద ఒక జోకు వినిపిస్తాను. ఆకాశవాణి వార్తలు చదువుతోంది నడిగట్ల వీర్రాజు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వివిగిరితో మాట్లాడుతూ అన్నారు. దీనికి అనుగుణంగా జయప్రకాష్ అని గట్టిగా నొక్కి వ్యాఖ్యానించారు. వాతావరణం ఆకాశం మబ్బులు పట్టినప్పుడు అక్కడక్కడ జల్లులు పడొచ్చు. జల్లులు పడితే నేల తడవచ్చును, తడిస్తే జారవచ్చును. చేపలు పట్టే వారికి ప్రత్యేక హెచ్చరిక. నావకు కన్నం ఉన్నచో వేటకు వెళ్లడం ప్రమాదం. పగలు వెలుతురుగాను, రాత్రి చీకటిగాను ఉంటుంది. అంతకు మించి మార్పేమీ ఉండదు. వాతావరణం సమాప్తం. ఒక పల్లెటూరు ఆయన వాళ్ళ ఊరు వెళ్ళడానికి చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఆయన ఎక్కవలసిన ట్రైను నెమ్మదిగా కదిలి వెళ్ళిపోతుంది. అయితే పాపం ఆయన కంగారుగా ఏం చేయాలో తెలియక ఓ కంపార్ట్మెంట్ ఎక్కిస్తాడు. ఆ ఎక్కింది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అని పాపం ఆ పల్లెటూరు ఆయనకి తెలియదు. ఎక్కిన వెంటనే అందులో కొంతమంది పెద్ద మనుషులు ఆ పల్లెటూరు ఆయన్ని ఒక ఆట పట్టిద్దామని వాళ్ళందరూ ఆ పల్లెటూరు ఆయన ఇలా కంగారు పెడుతున్నారు. వాళ్ళందరూ మిలిటరీ వాళ్ళు. ఆ మిలిటరీ వాళ్ళలో ఒక ఆయన పల్లెటూరు ఆయనతో ఇలా అంటున్నాడు, ఎవరైనా ఈ కంపార్ట్మెంట్ ఎక్కావు, ఇది ఫస్ట్ క్లాస్, దిగిపో. అయ్యి బాబు అలా అనకడు బాబు, అవతల మా ఆవిడ పేసమించిందని అవతల వస్తే కంగారుగా ఎక్కేసాను బాబు. ఏమనుకోకండి బాబు, మీరు ఏమనుకోకండి, కాస్త అద్దుకోండి బాబు, బుద్ధుంది లేదా ముందు దిగు. అలా అనకండి బాబు, దిగి వస్తే పడిపోతాను బాబు, బయటకు వదిలిపోతుంది బాబు, ఏమనుకోకండి బాబు, అవతల స్టేషన్లో దిగిపోతాను, ఏమనుకోకండి బాబు, బుద్ధుంది లేదా ముందు దిగు. అయ్యి బాబు అది కోపడకండి బాబు, బాబు పండ్రు బాబు, ఏమనుకోకండి బాబు అంటుంటే ఈ మిలిటరీ వాళ్ళు ఒకడు ఈ పల్లెటూరు ఆయన ఒక ఆట పట్టిద్దామని, ఏమయ్యా మరి మీ ఆవిడ ప్రశ్నించిందని ఉత్తరం వేసిందంటున్నావు, ఆడపిల్ల పుడితే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తారు బాబు గారు, కట్టపడి ఆ డాక్టర్ని చేద్దామని ఉందండి. ఏమిటి డాక్టరే? బాగానే ఉందయ్యా అనగానే ఇంకొక ఆయన, ఏమయ్యా మరి మగపిల్లాడు పుడితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? మగపిల్లాడండి, మగపిల్లాడు పుడితే ఏం చేస్తానండి, కట్టపడి కలకటేరం చేద్దామని ఉందండి. ఏమిటి కలకటేరా? బాగానే ఉందయ్యా అనగానే ఇంకొక ఆయన, ఏమయ్యా మరి ఆడపిల్ల మగపిల్లవాడు కాకుండా పుడితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటండి ఆడపిల్ల మగపిల్లోడు కాకుండానండి, అలా కాకుండా పుడితే ఏం చేస్తానండి, నేను మిలిటరీలో దోసేస్తానండి. అలాగే మనం రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు రకరకాల మనుషులను చూస్తుంటాం. అలాగే రకరకాల చక్కటి మనకు విచిత్రమైన సన్నివేశాలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే ట్రైన్లో భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు. అయితే భర్త భార్యకు ఏదో మంచి మంచి విషయాలు చెప్తున్నాడు. మాటల సందర్భంలో ఆవిడ పైకి చూసి
భర్తతో అంటుంది. ఏమండి ఆ పైన అది ఏమిటండి? అని అడిగింది. అడగగానే భర్త గారు, అది చైను, అది లాగితే బండి ఆగిపోతుంది ఆహా, అయితే నాకు చూడాలండి, ఒకసారి లాగండి. అనగానే, ఏమిటే బాబు, అది లాగితే బండి ఆగుతుంది, లాగిన వెంటనే ఆఫీసర్ వచ్చి మనకు 500 ఫైన్ వేస్తాడు. అయినా పర్వాలేదు, బండి అయితే చూద్దాము, కాస్త ఆపండి. అయ్యో ఇదేమి కోరికే బాబు, మన దగ్గర 500 ఉన్నాయి, ఇది కాస్త ఇచ్చేస్తే మన దగ్గర ఏముంటుంది, ఇటువంటి కోరికలు కోరకూడదే. అలా అనకండి, నాకు బండి ఆగితే చూడాలండి, కాస్త లాగండి. అయితే ఓ పని చేద్దాం, ఈ 500లో 250 రూపాయలు నీ దగ్గర పెడతాను, 250 నా దగ్గర పెట్టుకుంటాను. చైన్ లాగిన వెంటనే నన్ను పట్టుకుంటాడు, నా దగ్గర 250 తీసుకుంటాడు, నీ దగ్గర 250 మిగిలిపోతుంది. ఎలా ఉంది? చాలా బాగుంది, లాగండి. అనగానే సరే లాగుదామని చెప్పి చెయ్య అక్కడ పెట్టేటప్పటికి ఆయనకు ఒక చిన్న ఐడియా వస్తుంది. వెంటనే అది భార్యతో చెప్తున్నాడు, ఓ పని చేద్దాం, నేను చైన్ లాగేస్తాను, వెంటనే ఆఫీసర్ గారు వచ్చి నన్ను పట్టుకున్నప్పుడు ఆ పైన పడుకున్న ఆయన మీద పెట్టేద్దాం, అప్పుడు ఆయన్ని పట్టుకుంటారు, మనకు 500 మిగిలిపోతాయి. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుందండి, ఆ పని చేయండి. అనగానే ఈయన చైన్ లాగుతాడు, వెంటనే బండి ఆగుతుంది. అక్కడ ఆఫీసర్ వచ్చి ఎవరు లాగారో అని అడగగానే, వీళ్ళిద్దరూ మాకు తెలియదు, ఆ పైన ఉన్నవాడు లాగాడని చెప్పగానే ఆ పైన ఉన్నవాడిని అడుగుతున్నాడు ఈయన, ఏయ్ ఎవరయ్యా నువ్వు, చైన్ లాగేవాడు నువ్వేనా? అనగానే ఆ పైన పడుకున్నా ఆయన చెప్తున్నాడు, నేనే బాబు గారు. ఎందుకు లాగావు? నా జేబులో ఒక 500 పోయాయండి, వీళ్ళిద్దరి మీద అనుమానంగా ఉందని అందుకే లాగానండి. అలాగే కొన్ని పౌరాణ నాటకాలు చూస్తుంటాం. ఈ పౌరాణ నాటకాల్లో సతీ సావిత్రి అనే నాటకం చాలా మంది చూసే ఉంటారు. ఈ సతీ సావిత్రి నాటకంలో డైలాగులు చాలా చక్కగా ఉంటాయి. ఇందులో యముడి పాత్ర, సావిత్రి పాత్ర చూడడానికి, ఆ డైలాగులు వినడానికి చాలా చక్కగా ఉంటుంది. అయితే ఈ నాటకాన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు వేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కొన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ భాష తీరును బట్టి ఆ నాటకంలో డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ నాటకాన్ని శ్రీకాకుళం వాస్తవులు వేస్తే ఎలా వేస్తారు? ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా యాసగా మాట్లాడుతుంటారు కాబట్టి ఆ నాటకాన్ని వాళ్ళు వేస్తే ఎలా ఉంటుంది? స్టేజిపై దున్నపోతెక్కి యముడు కూర్చున్నాడు. సావిత్రి తన భర్త ప్రాణాలు ఇమ్మని యముడు వెంట పడుతూ ఇలా పాట పాడుతోంది. పోతున్నావా యమధర్మరాజా, నాటి ప్రాణాలని పోతున్నావా యమధర్మరాజా, నీకు న్యాయం ఉందంటరా, పోతున్నావా. అనగానే యముడి గారికి కోపం వచ్చి దున్నపోతు మించి గర్రతో కిందకి దిగి ఆవిడ తిడుతున్నాడు. యమలోకం అంటే ఏదనుకుంటున్నావు, పాపం చేసి పరపరగోత్రం, యమలోకం అంటే ఏదనుకుంటున్నావు, పాపం చేసి పరపరగోత్రం, నువ్వు రాన్నే ఉండలే, చూడనే ఉండలే, నువ్వు రాన్నేవు చూడనేవు. ఇలా వాళ్ళు నాటకం వేస్తే డైలాగులు ఎలా మాట్లాడతారని ఉదాహరణగా ఊహించి వినిపించాను. ఒక చోట ఒక చక్కటి క్లాసికల్ ప్రోగ్రాం జరుగుతోంది. ఆ ప్రోగ్రాంలో ఒక ఆవిడ చాలా చక్కగా సంగీత బాణిలో ప్రోగ్రాం చేస్తోంది. ఆవిడ ప్రోగ్రాంలో ఇలా పాడుతోంది. శ్రీమన్ మహారాజ మార్తాండతీయ ప్రియానంద భోజ, నీ శ్రీ శ్రీరామ్ భోజములకు ప్రేమతో నమస్కరించి నివరించి మీ గురించి ఎంతో కలలు గన్న కన్నె బంగారు, భయముతో భక్తితో అనురక్తితో ఛాయంగల విన్నపములు. ఇలా ప్రోగ్రాం చేస్తుంటే జనంలో కూర్చున్న ఒక ఆయన పక్కన ఉన్న ఆయనతో అంటాడు, పాడలేదండి, తెరవారలేదు దరిద్రం, కానీ ఇది ఊపేది స్పీడ్ ఏది, ఇలా ప్రోగ్రాం తెలిస్తే నేను రాకపోతే చాలా షైగా పడుతుంది, అసలు పాటలు పాడడం తెలిసేవాడికి ఇలా దరిద్రంగా పడుతున్నా, నాకేమైనా నచ్చలేదు, మీరు వస్తాను నేను పోనా. అలా అంటారు ఏమిటండి, ఆవిడ తూపురప్పాడుగా వాడుతుంటేను, అది ఒక పాటే, అసలు పాట పాడడం తెలిసేవాడికి ఇలా ప్రోగ్రాం తీసుకొచ్చారంటే నేను రాకపోతానండి, పదండి పోదాం. అలా అనకండి, ఆ పాట పాడి ఆవిడ ఎవరో కాదండి, ఎవరైతే నాకు అనవసరం, నాకు నచ్చలేదు అంతే, పోదామండి. అయ్యో అలా అనకండి, ఆ పాట పాడి ఆవిడ మా ఆవిడండి. అబ్బాయి ఆవిడ నేనేం అనలేదండి, ఆవిడ నేనేం అనలేదు, ఆ పాట రాసిన వ్యధలని తీరుకున్నాను. అయితే ఆ పాట రాసిన వ్యధవా నేనేనండి. అలాగే ఒక ఫారినర్ ఒక ఆయన
ఇండియాకి వచ్చాడు. ఆయన టౌన్ చూద్దామని చెప్పి ఒక గైడ్ తీసుకుని టౌన్ లోకి వెళ్లి ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ని చూసి ఆ పక్కన ఉన్న గైడ్ని అడుగుతున్నాడు, వాట్ ఇస్ దిస్? ఇది కాచుటాకు మీ దేశంలో ఎంతకాలము పాచాను? ఇది సుమారు ఒక సంవత్సరం బట్టి ఉంటుందండి. మా దేశంలో అయితే 6 నెలలలో కాచేతారు. ఎవరుడు 6 నెలలు కట్టేస్తారా? సరేనాడు అనగానే కాస్త ముందుకెళ్లేటప్పటికి అక్కడ ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కనిపించింది. అది చూసి ఈ ఫారినర్ పక్కన అడుగుతున్నాడు, హలో, ఇది కాటుటాకు మీ దేశంలో ఎంతకాలము పాచాను? ఇందాక 6 నెలలు అన్నాడు కదూ. ఇది మా దేశంలో 6 నెలల్లో కట్టేస్తారండి. మా దేశంలో అయితే 3 నెలల్లో కట్టేతారు. ఎవరు ఏ చెప్పినా తక్కువ చెప్తున్నాడు, సరిగ్గా పని ఇలాగా అని ఒక పవర్ బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్లాడు. అక్కడ తీసుకెళ్లి దాని మీద నడుస్తుంటే ఆ ఫార్మరు పక్కన గైడ్ని అడుగుతున్నాడు, ఓ, ఇది ఏమి? ఇది మీ దేశంలో కట్టుటకు ఎంతకాలము పాటును? ఏమోనండి, ఇందాక వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు ఎవరు కట్టుగా మాకు వెళ్దాం. ఇంతవరకు మిమ్మల్ని అందరినీ నవ్వులతో అలరించిన వారు ఎం సత్యనారాయణ, మిమిక్రీ ఆర్టిస్ట్, కాకినాడ.